వాషింగ్ మిషన్‌లోకి మనం ఇలాంటి కవర్స్‌తో ఉన్న లిక్విడ్‌ని తెచ్చుకుంటుంటాం కదా! ఆ లిక్విడ్ అంతా అయిపోయిన తర్వాత ఈ కవర్స్‌ని పడేస్తూ ఉంటాం. అలా కవర్స్‌ని పడేయకుండా ఎంత మంచిగా యూజ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. పూర్తిగా లిక్విడ్ అయిపోయిన తర్వాత కవర్ పైన కత్తెరతో ఓపెన్ అయ్యేటట్లు పూర్తిగా కట్ చేసేసి, అడుగు భాగంలో చిన్న హోల్ పెట్టి దీనిలో పూర్తిగా మట్టి పోసి చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ లాంటివైనా లేదా కొత్తిమీర, పుదీనా, మెంతాకులు, ఇంకా మనీ ప్లాంట్ లాంటి తేలికపాటి మొక్కలు ఏవైనా సరే వేసుకోవచ్చు. ఈ కవర్ కూడా చాలా థిక్‌గా ఉంటుంది కాబట్టి తొందరగా పాడవదు కూడా. ఇంట్లో పట్టు చీరల్ని మనం చాలా తక్కువగా ఏదో అకేషనల్‌గానే కట్టుకుని నెలల తరబడి అలా బీరువాలోనే వదిలేస్తే అవి కొద్ది రోజులకి పూర్తిగా పాడైపోయి ఒక్కొక్కసారి చిరిగిపోయి కొన్నిసార్లయితే దానికదే ఇలా క్లాత్ మొత్తం వీడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఖరీదైనవి కదా చాలా బాధ అనిపిస్తుంది. అలా పాడైపోకుండా ఉండాలి అంటే మనం చీరల్ని షెల్ఫ్‌లో పెట్టే ముందు ఆ మడతల్లో ఇదిగోండి కొన్ని లవంగాలు తీసుకొని ఆ మడతల్లో వేసేసి షెల్ఫ్‌లో ఉంచి చూడండి. మీరు ఎన్ని రోజుల తర్వాత తీసినా సరే చీర అస్సలు పాడవదు, ముక్కు వాసన కూడా రాదు. మనం రోజు వాడే బాత్ సోప్స్‌ని సోప్ తీసిన తర్వాత ఆ కవర్స్‌ని పడేస్తూ ఉంటాం. ఆ కవర్స్‌ని పడేయకుండా మన ఇంట్లో ఉండే బట్టల షెల్ఫ్‌ల్లో పెట్టి చూడండి. కవర్‌లో ఉండే మంచి ఆ సువాసన అనేది షెల్ఫ్ మొత్తం కూడా ఉండి బట్టలనేవి మంచి వాసనతో ఉంటాయి. ఇంకా ముక్కు వాసన అనేది రాదు. తెలియని ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. మరలా కొత్త సోప్ తీసేటప్పుడు ఈ కవర్‌ని తీసేసి ఆ కొత్త కవర్‌ని పెట్టుకోవచ్చు. ఇలాగే మన ఇంట్లో మనం వాడుకునే పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఖాళీ అయిన తర్వాత కూడా షెల్ఫ్‌ల్లో పెట్టి చూస్తే బట్టలకి మంచి స్మెల్ అనేది వస్తుంది. మనం ఐస్ క్రీమ్ కొనుక్కునేటప్పుడు మట్కా ఐస్ క్రీమ్ గట్టా కొనుక్కుంటుంటాం కదా! అలాంటి ఐస్ క్రీమ్ కొనుక్కునేటప్పుడు ఐస్ క్రీమ్ అనేది ఇలాంటి మట్టి పాత్రల్లో వస్తుంది. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఆ మట్టి పాత్రలు పడేయకుండా అలా ఉంచుకొని ఎన్ని గిన్నెలైనా సరే ఉంచుకొని దానిలో పెరుగు వేసి తోడు పెట్టుకోండి. మట్టి పాత్రలో పెరుగు చాలా టేస్ట్‌గా ఉంటుంది. చిన్న చిన్నవి కనుక కొద్ది కొద్దిగా పెరుగు తోడు పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క మట్టి పాత్రతో ఇలా అన్నం దగ్గర పెట్టామంటే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో ఇడ్లీకి, దోసకి మినపప్పు నానబెట్టుకుంటుంటాం కదా! అలా నానబెట్టుకునేటప్పుడు అలాగే నీటిలో వెంటనే వేసేయకుండా మీరు నానబెట్టుకుంటాము అనడానికి ఒక అరగంట ముందు ప్లేట్‌లో పప్పు పోసి ఒక అరగంట ఎండలో ఉంచి తర్వాత నీటిలో నానబెట్టి బ్యాటర్ రుబ్బి చూడండి. నార్మల్ ఇడ్లీ బ్యాటర్ కంటే ఇలా ఎండలో పెట్టి నానబెట్టి రుబ్బిన బ్యాటర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. కొబ్బరికాయల్ని మనం ఎక్కువ తెచ్చుకునేటప్పుడు ఎక్కువ రోజులు ఉంచుకోవాలి అంటే పాడైపోతాయేమో అని టెన్షన్ అవుతూ ఉంటాం. అలా పాడైపోకుండా ఉండాలంటే మీరు ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఇంట్లో ఎక్కడ ఖాళీ ప్లేస్‌లో ఉంచుకుంటాం అనుకుంటారో ఎలా పడితే అలా పడేయకుండా ఇదిగోండి మీరు చూస్తున్నట్లు ఇలా నిలువుగా కొబ్బరికాయని ఉంచి చూడండి. ఎన్ని రోజులైనా సరే కాయ పాడవదు, ఫ్రెష్‌గా ఉంటుంది. ఇది మన ఎమర్జెన్సీ టైంలో వంట విషయంలో చాలా యూజ్ అయ్యే టిప్. ఒక అర కేజీ చింతపండుని నీటిలో నానబెట్టి దానిలో ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసేసి స్టవ్ మీద పెట్టి కాస్త ఆయిల్, పసుపు వేసి ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత డబ్బాలో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని ఉంచుకున్నామంటే ఇది ఎన్ని నెలలైనా సరే పాడవకుండా ఉంటుంది. ఎమర్జెన్సీగా మనం చింతపండు పులిహోర చేసుకోవాలన్నా లేదా ఏదైనా పులుసుల్లోకి చింతపండు గుజ్జు కావాలన్నా సెకండ్స్‌లో ఇది తీసి ఒక 2 స్పూన్లు వేసుకుంటే చాలు. చింతపండు పులిహోరకైతే ఇంకా బాగుంటుంది. ఇన్‌స్టంట్‌గా చేసుకోవాలి అంటే 10 మినిట్స్‌లో అయిపోతుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.